బావ గురించి పక్కన చూపిస్తావేంటి? బావ ఎక్కడుంటే ఏంటి? ఐఫిల్ టవర్ ముందున్న ఐటమ్ గర్ల్ తన కళ్ళ ముందున్న నయగరా వాటర్ ఫాల్స్ చూస్తున్నా ఆగ్రాలో తాజ్ మహల్ ముందు నిల్చున్నా మా అక్క గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడెక్కడ? అందరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు, కానీ నేను స్నానం చేసే ముందు భార్య నమస్కారం చేస్తాను. ఎందుకంటే సూర్యుడు అంటే ఉదయం, కానీ నువ్వంటే నా హృదయం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మా అక్క ప్రేమలో 24/7 తల మునకలై ఉంటాడు మా బావ. ఐ లవ్ యూ. ఐ వోంట్ లెట్ యూ డౌన్. ఎందుకంటే నువ్వు డౌన్ టౌన్ కాదు, జిందాబాద్ జిందాబాద్ ఫ్రమ్ నిజామాబాద్ నిజామాబాద్. నువ్వు ఇక్కడ ఉంటావురా నా బంగారం. ఐఎమ్ సారీ, లెట్ ఇట్ టవల్. 8 గంటల 10 నిమిషాలు 20 సెకండ్లకు ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు. నీట్నెస్ కి నీట్ షేఫ్ కి మా బావ బ్రాండ్ అంబాసిడర్. 8 గంటల 35 నిమిషాలకు డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు. సరిగ్గా 6:10కి ఇంట్లో అడుగు పెడతాడు. పంక్చువాలిటీకి ప్రాణమిస్తాడు. మా అక్క చేతి కాఫీకి పడిచ్చేస్తాడు. మా బావ గుండెల్లో 4 గదుల్లో మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది. ఐ లవ్ యూ. అదేంటండి మీ మానాన్న మీరు ఐ లవ్ యూ చెప్పారు, నేను ఐ లవ్ యూ టు చెప్పేవరకు ఆగరా? సారీ, నేను ఫోటో అనుకున్నాను. క్యారెక్టర్ అదిరిపోయింది బంగారం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ అమేజింగ్. సరే, ఒక పని చేద్దాం. మీ బావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మాయితో ఉండేలా నేను చేస్తా. ఇంపాసిబుల్. మా బావ శ్రీరామచంద్రుడి ప్రింట్అవుట్. పెన్ డ్రైవ్ కాదు, మీ బావ నెంబర్ నాకు ఈ చాలు. కథా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటా. తీసుకో. 9573369496. మరి నీది? అంటే కాంటాక్ట్లో ఉంటే బాగుంటుందని. ఆడి సార్ కాఫీ. You're dismissed. సారీ సార్. Out. 1 minute. కాఫీ సార్. You're appointed. థ్యాంక్ యూ సార్. Out. Who is this? ఏంటి అప్పుడే మర్చిపోయావా మహేష్? మీ పేరండి? అంత ఈజీగా చెప్పేస్తానా మహేష్? పేరు చెప్పి మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు. ఐఎమ్ బిజీ. హలో హలో మహేష్. హలో. ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు? మీరెవరండి? పేరు చెప్పకపోతే ఎలా రిప్లై ఇస్తారు? అలా చిరాకు పడుతున్నావేంటి మహేష్? యు చేంజ్డ్ అ లాట్. హలో సార్, 2 minutes. I'll be back. నువ్వు 2 minutes కనిపించకపోతే మన కాలేజ్లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బీన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యేవారు. నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా, కానీ నువ్వు ఆలోపే. మహేష్ మమ్మీ వస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, అప్పటి వరకు తెచ్చుకో. హలో. హాయ్ మహేష్. హాయ్. ఇంకా నేను నీ పేరు అడగను, చెప్పానుగా. ఐఎమ్ నాట్ గోనా ఆస్క్ యు. ఓ రియల్లీ మహేష్? దట్స్ గ్రేట్ మహేష్. నేను నీ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు
నన్ను కలవమని ఫోర్స్ చేయకూడదు. యా ఒక విషయం చెప్పనా? చెప్పు. వాయిస్ లో వైబ్రేషన్స్ ఉంటాయి మహేష్. అవునా? ఇంకేదైనా మాట్లాడవా ప్లీజ్? సో ఇంకా ఇంటి విశేషాలు అప్పట్లాగే ఉన్నావుగా? ఏదో ఒకటి పెట్టవే. అక్క బావొచ్చాడు. నీ కాఫీ కాన్సెప్ట్. అమ్మో, కాఫీ ఇవ్వకపోతే కాలు లోపల పెట్టాడే. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది. ఇప్పుడేంటి ఇలా? ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుందిలే అక్క. నవ్వుకుంటూ వెళ్ళాడే. టెన్షన్స్ ఎక్కువైతే నవ్వొస్తుందిలే అక్క. బాబు రే 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 నిన్నేరా వస్తే నీ ఛానల్ చంపేద్దామన్నట్టే. రే ఆగరా రే. రే బాబు రే. రే వెనకరారా. రే నా మాట అనరా. ఈ ఏజ్ లో నీకు ఇన్సూరెన్స్ కూడా ఉండదు. నువ్వు వెనకపోతే బాటిల్ కూడా అతను. ఓయ్ డార్లింగ్, ఈ నా మాట అనట్లేదు. నువ్వు 2 స్టెప్స్ బ్యాక్ వేసుకో. అవ్వన్ అట్టు. అమ్మయ్యా, ఈరోజు ప్రాణాన్ని కాపాడేశాను. అవును, ఏనా సిమ్టమ్స్ కనబడినాయా? నాకేం లేదలా. నేను అడిగేది నీ గురించి కాదు, మీ బావ గురించి. మా బావ అలాంటోడు కాదు. డాబా పైన పొద్దున్నే ఎదో ఎక్స్పోజింగ్ లేండి మాకు. నా ఇష్టం. నాతో మింగిలేక సెల్ఫ్ సెట్ లా డ్రెస్ చేసుకున్నావు అనుకో, నాకు కుదరదు చెప్తున్నానా? రే మీరేట్రా చూస్తున్నారు? అలానే సినిమా అయిపోయింది. వాడిపోతే వీడికేంటో. హలో హలో. ఏ ఏయ్, ఏంటే ఇది? ఏమైంది నీకు? పొద్దు నుంచి చూస్తున్నా. అంటే కాలేజ్కి త్వరగా వెళ్ళాలక్క. మేడం చాలా స్ట్రిక్ట్. క్లాస్కి లేట్ వెళ్తే క్లాస్ పెక్కిస్తుంది. ఏయ్, దీనికేదో అయింది. ప్రేమలో పడ్డప్పుడు ప్రపంచమంతా కొత్తగా కనబడుతుంది. అప్పటి వరకు ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫేడ్ అవుట్ అవుతారు. ఎవరిని పిలిచినా లవర్ పేరే వినిపిస్తుంది. అన్నం తింటూ ప్లేట్లో తన పేరే రాస్తారు. అద్దంలో చూసుకున్నా ప్రేమించిన వారే కనిపిస్తారు. స్పందన స్పందన, వాట్ ఆమ్ ఐ టీచింగ్? సిమ్టమ్స్ ఆఫ్ లవ్. వాట్? సారీ. గెట్ అవుట్. సారీ. బయటికి వెళ్ళు. గెట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్. హలో, నా మ్యాటర్ ఏం చేసావు? నీ పేరే స్పందన కానీ అస్సలు స్పందనలే లేవే. ఏంటి సిమ్టమ్స్ కనపడినాయా? మా బావకేం లేదలా. నేను అడిగేది నీ గురించి. నాకు మాత్రం బాడీ ఇక్కడ ఉంది కానీ మైండ్ అంతా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అరే మార్నింగ్ టీ తీసుకెళ్ళి తులసి మొక్కకు పోస్తా. ఫోన్ తీసుకుని రిమోట్లో వాడుతున్నా. మార్నింగ్ టవల్ కట్టుకుని బాత్రూంలోకి బదులు కబోర్డ్లోకి దూరపోయా తెలుసా. నేను మాత్రం పూర్తిగా మునిగిపోయానని డౌట్గా ఉంది తెలుసా. ఈ సందర్భంగా మన యూత్ అందరికీ నేను చెప్తుంది ఏమనగా, అమ్మాయి నచ్చితే ఓ సంవత్సరాలు కష్టపడి నో అని చెప్తే మళ్ళీ బయటికి రావడం కష్టం. అందుకని ఓన్లీ 1 వీక్ అయితే ట్రీటు, లేకపోతే ఇంకో స్ట్రీటు. ఏంటోరా ఫిలాసఫీలు చెప్పి స్టేజ్కి ఎదిరిపోయావు. ఓయ్, నాకు వెనకాల తిరిగేంత ఓపిక లేదు, తీరిక లేదు. సో నీకు నాకు చెప్పడానికైనా మొహమాటంగా ఉంటే ఏ చెట్టుగా పొట్టుగా ఐ లవ్ యూ చెప్పేసాయి.
ఏదో అనుకుని అడ్జస్ట్ అయిపోతా. కానీ నో చెప్పాలనుకుంటే చెప్పు తెగేలా గట్టి కొట్టి మరీ చెప్పు, లేదనుకో మళ్ళీ ట్రై చేసే ఛాన్స్ ఉంది. చూడదురా, ఎంక్వైరీలో కూర్చున్న ఎంప్లాయీలా బ్లాంక్ గా ఉంటుందే తప్ప తల తిప్పి చూడదంతే. చూసిందిరా మామా, నువ్వు నిజంగా గ్రేట్ రా. కళామందిర్లో కటౌట్లో ఉండే స్పందనే స్పందింపజేసావు కదరా. ఇప్పుడేం చేస్తావు రే? ఇప్పుడేం చేస్తావు? ఏంటి వీడికి టచ్ పోయింది? స్పందనే స్పందించాక వీడిక మనకేం స్పందిస్తాడు? రే ఎవరు అక్కడ? అర్జున్, స్టూడెంట్ లీడర్. నెక్స్ట్ టైం ఇలా తెలుసా?